వెల్కమ్ టు మై సిరీ ఛానల్. ఈరోజు మనము గ్రీన్ ఎనర్జీ కాయిన్ గురించి తెలుసుకోబోతున్నాము. గ్రీన్ ఎనర్జీ కంపెనీ వారు థింక్ గ్రీన్ బీ గ్రీన్ అనే స్లోగన్తో వస్తున్నారు. ఇది యొక్క వెబ్సైట్స్ www.gcon.love అండ్ www.gcon.today అనే వెబ్సైట్స్ వీరికి కలవు. వీరి యొక్క హెడ్ క్వార్టరు యూకేలో ఉంది. వీళ్ళు గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసము సోలార్ టెక్నాలజీ మరియు ఈవీ టెక్నాలజీ తోటి కార్బన్ ఫ్రీ వరల్డ్ చేయాలనేది వీరి యొక్క ఆలోచన. ఇప్పటికే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వచ్చాయి. ఇక ముందు ప్రపంచం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్దే ఉంటుంది. వీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడమే కాకుండా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా, అంటే పెట్రోల్ పంపులు ఎలానో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా చేయబోతున్నారు. అంతేకాదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక జీఈ కాయిన్ను, క్రిప్టో కరెన్సీ కాయిన్ను తీసుకొచ్చారు. ఈ క్రిప్టో కరెన్సీని మనము ఏ విధంగా కొనుగోలు చేయొచ్చు, దీని ద్వారా మనం ఏ విధంగా లాభాలు పొందొచ్చు చూద్దాము. దానికంటే ముందుగా బిట్కాయిన్ అనేది ప్రపంచంలోనే ఫస్ట్గా సృష్టించబడింది 2008-9లో. అప్పుడు దీని యొక్క ధర ₹1 లోపల ఉండేది. అప్పుడు చాలామంది కొనుగోలు చేయలేకపోయారు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీకి లిక్విడిటీ అంటూ ఉండదు. కేవలము ఒక డిజిటల్ కరెన్సీ లానే ఉంటుంది. వర్చువల్ కరెన్సీ అంటే కంటికి కనపడదు, మనం చేతితోటి స్పృశించలేము. ఉదాహరణకి ఎలా అంటే పేటిఎంలో వాలెట్లో ఎలా అయితే డబ్బులు ఉంటాయో ఈ బిట్కాయిన్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2008-9లో స్టార్ట్ అయిన బిట్కాయిన్ ప్రస్తుతము 60 లక్షలకు చేరుకున్నది. అంటే ఎంత గ్రోత్ ఉందో చూడండి. ఎందుకంటే రాబోయే కాలం కూడా క్రిప్టో కరెన్సీని శాసించే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు మనము క్రిప్టో వైపు దృష్టి సారిస్తే మంచి ఇన్కమ్ సాధించుకోవచ్చు. ఈ బిట్కాయిన్ తర్వాత చాలా కాయిన్స్ రావడం జరిగింది. ఎలా అంటే ఈథీరియం, రిపుల్, ఇట్లా డాజీ కాయిన్, లైట్ కాయిన్, చాలా కాయిన్స్ వచ్చాయి. ఇటీవల వీళ్ళు జీఈ కాయిన్ను లాంచ్ చేయడం జరిగింది. ఇది 2021 జూలైలో లాంచ్ చేయడం జరిగింది. ఈ జూలైలో లాంచ్ చేసినప్పుడు ఈ కాయిన్ యొక్క ధర కేవలం 80 పైసలు ఉండే, ప్రస్తుతము ₹4 ఉంది. వీరు ఏమంటున్నారంటే వీళ్ళ రోడ్ మ్యాప్లో 2025 నాటికి $50లకు చేర్చాలన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక బిట్కాయిన్ ధర పెరిగినప్పుడు దీని ధర కూడా పెరగడంలో ఆశ్చర్యం ఏం పోనవసరం లేదు. చాలా కాయిన్స్ కూడా బిట్కాయిన్ తర్వాతనే వచ్చాయి, $100లకు చేరుకున్నాయి. ఇది ఒక కాయిన్ వీళ్ళు మార్కెట్లో ప్రవేశపెట్టడమే కాకుండా మనకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కల్పించారు. ఆ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మనం ఎలా ఇన్కమ్ సాధించవచ్చో తెలుసుకుందాము. సో వీళ్ళ కాయిన్ ఎక్కడ లిస్ట్ అయింది, మనం ఎక్కడ కొనుగోలు చేయొచ్చు అనేది కూడా కొన్ని ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావడం జరిగింది. వీళ్ళ సొంత ఎక్స్చేంజ్ కెనోపాస్ ఎక్స్చేంజ్. ఇది ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయిలో లాంచ్ కాలేదు, ప్రీ లాంచ్లో ఉంది. అలానే జస్ట్ స్వాప్, 5 స్టార్, బ్యాంక్ సిఎక్స్, విండాక్స్లో కూడా మనము ఈ జీ కాయిన్ను ట్రేడ్ చేయొచ్చు. అలానే మోర్ దెన్ 30 ఎక్స్చేంజ్లో కూడా కమింగ్ సూన్, తొందరలోనే 30 ఎక్స్చేంజ్లలో, అంటే 30 ఎక్స్చేంజ్ల కంటే ఎక్కువ ఎక్స్చేంజ్లలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా బైనాన్స్, వజరిక్స్ లాంటి పెద్ద ఎక్స్చేంజ్లలో కూడా త్వరలోనే లిస్ట్ చేయబోతున్నారు. వీళ్ళు కాయిన్ మార్కెట్ క్యాప్ ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, అంటే కెనోపాస్ ఎక్స్చేంజ్ ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అంటే ఇది ఈ యొక్క కాయిన్ ట్రాన్ బేస్డ్ కాయిన్, ట్రాన్ 20 బేస్డ్ కరెన్సీ. సో నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళు 2 బిలియన్ కాయిన్స్ను సప్లై చేస్తున్నారు. అంటే టోటల్గా వీళ్ళ కాయిన్స్ సప్లై 2 బిలియన్స్ సప్లై చేస్తున్నారు. వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఇది. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మంచి ఇన్కమ్ సాధించుకోవడానికి వీళ్ళొక అవకాశం కల్పించారు. అంటే ఎక్స్చేంజ్లలో కాయిన్ కొనడమే కాకుండా ఒక అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకురావడం జరిగింది. అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కొంచెం నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎలా చేసుకోవాలి అని అంటే వీళ్ళు టోటల్గా 3000 అప్గ్రేడింగ్ ఫుల్ ప్యాకేజ్ అని పెట్టారు. మనము $3000 తోటి ప్యాకేజ్ తీసుకుంటే
తీసుకోవచ్చు అప్ టు $3,000 వరకు, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. సరే మనం $3,000 అంత ప్యాకేజా తీసుకోగలం అని అనుకుంటే అట్లా ఏం లేదు. మనము $25తో స్టార్ట్ చేయొచ్చు. $25తో స్టార్ట్ చేసి $3,000 వరకు మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనము $3,000 అంటే చాలా అమౌంట్ అవుతుంది కదా, అవసరం లేదు. మనము కేవలం ఒక $25 మనము ఈ ప్యాకేజ్ కొనుగోలు చేసి $25 తోటి స్టార్ట్ చేసినట్టయితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాము. ఈ $25 తోటి మనము తీసుకున్నప్పుడు $25 యొక్క వర్త్ సుమారుగా $2,000. డాలర్కి వచ్చేసి 80 రూపీస్ ఉంది. అంటే $25కు $2,000 అవుతుంది. అంటే మన ఇన్వెస్ట్ మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలనుకుంటే $2,000 అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కాయిన్ యొక్క ధర $4 ఉంది. $4 వెనుక 2,000కు $4తో డివైడ్ చేస్తే 500 వస్తాయి. ఈ 500 కాయిన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 500 కాయిన్స్ ఇవ్వడం కాకుండా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డైలీ 0.5 ఇంట్రెస్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 365 వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం కాలం పాటు ఇస్తారు. వర్కింగ్ డేస్ వచ్చేసి సోమవారం నుండి శుక్రవారం వరకు, శనివారం ఆదివారం మాత్రము ఈ 0.5 ఇంట్రెస్ట్ మాత్రం ఇవ్వరు. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ఈ $25తో స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏంటి బెనిఫిట్ అనేది ఇప్పుడు చూద్దాము. దీని యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది. సరే ప్యాకేజీలు కూడా చెప్పుకున్నాం కదా. సరే మనము $75తో ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ $25తో కాకుండా $75తో కూడా తీసుకోవచ్చు. అలాగే $175తో తీసుకోవచ్చు. అలాగే $375తో కూడా తీసుకోవచ్చు. $375తో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కాయిన్స్తో పాటు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ వచ్చిన ఇంట్రెస్ట్ను ప్రతి 3 నెలలకు ఒకసారి మనము విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేసారి ఈ $375 కాంబో ప్యాక్ తీసుకున్నప్పుడు. సో ఇంత పెద్ద ప్యాకు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం $25 ప్యాకేజ్ తీసుకొని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చో తర్వాత నేర్చుకుందాము. మనము $25 తోటి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కాంబో ప్యాకేజీలు $3,000 ఎలా తీసుకోవచ్చు అనేది. ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్, ఈ కంపెనీ మనకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇస్తుంది అనే చెప్పాలంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేకింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, 3 టైప్స్ ఆఫ్ రీబర్త్ ఇన్కమ్, పూలింగ్ ఇన్కమ్, ఇలా చాలా రకాల ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే ఒక్కొక్క ఇన్కమ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూస్తే మీరు ఇతనేమో మీ స్పాన్సర్, మీకు ఎవరైతే తెలియజేశారో అతను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తికి రెఫర్ చేశారు, మీరు $25తో వచ్చారు, అతను కూడా $25 తోటి తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు $25 తోటి వచ్చి మీ ఫ్రెండ్నో లేదా ఎవరినో ఒకరిని రెఫర్ చేసినప్పుడు మీకు $25 ఇన్స్టంట్గా వస్తుంది. ఆ వచ్చిన వాటిని మీరు వెంటనే కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ A1 అనే వ్యక్తి $25 పెట్టి కాయిన్ తీసుకున్నప్పుడు ప్యాకేజ్ తోటి స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఎంత కాయిన్ వస్తుందో మీకు కూడా అంతే కాయిన్ ఇస్తుంది. ఉదాహరణకు మీకు ఇతనికి 500 కాయిన్స్ వస్తే మీకు కూడా 500 కాయిన్స్ రావడం జరుగుతుంది. A1 అనే వ్యక్తికి రెఫర్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా $25తో పాటు GEC కాయిన్ కూడా లభిస్తుంది. అలానే మరొక ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అప్గ్రేడ్ ఇన్కమ్ అని. $25 వర్త్ అప్గ్రేడ్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు A2 అనే వ్యక్తిని పరిచయం చేయడం జరుగుతుంది కంపెనీకి. అతను A2 అనే వ్యక్తిని రెఫర్ చేస్తారు. రెఫర్ చేసినప్పుడు ఈ A2 ద్వారా ఇతను కూడా $25 ప్యాకేజ్ తోటి ఇందులోకి రావడం జరుగుతుంది. ఇతను రాగానే ఎప్పుడైతే $25 ప్యాకేజ్ తీసుకుంటాడో మీకు ఎలాంటి ఇన్కమ్ రాదు. కానీ మీ అప్లైనర్కి ఇన్కమ్ వచ్చేసి మీ అప్లైనర్కి 50% ఇన్కమ్ వస్తుంది. అంటే $12.5 ఇన్కమ్ వస్తుంది. సరే మరి మనకేమొస్తుంది అంటే మనకు వచ్చేసి
అతనికి వచ్చిన ఎంతైతే కాయిన్ వస్తుందో $25 ఎంతైతే కాయిన్ వస్తుందో మనకు కూడా అంతే కాయిన్ వస్తుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా $25కి 500 కాయిన్ వస్తుందని చెప్పుకున్నాం కదా. అతనికి 500 కాయిన్ వస్తే మనకు కూడా 500 కాయిన్స్ వస్తాయి. అంతేకాదు అప్గ్రేడ్ ఇన్కమ్ కింద మళ్ళీ $25 కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు A3ని పరిచయం చేశారు, అంటే మూడో వ్యక్తిని పరిచయం చేశారు. సేమ్ A1 ద్వారా మీకు ఎలాంటి ఇన్కమ్ వచ్చిందో A3 ద్వారా కూడా అలాంటి ఇన్కమ్ వస్తుంది. A3 $25 తోటి మీకు ప్యాకేజ్ తీసుకొని ఇందులోకి రాగానే మీకు వెంటనే ఇన్స్టంట్గా $25 క్యాష్ వస్తుంది. ప్లస్ అతనికైతే ఎంతైతే GC కాయిన్ వస్తుందో అంటే దాని యొక్క రేటును బట్టి అతను ఎప్పుడు వచ్చాడు అప్పుడు రేట్ ఎంత ఉన్నది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే మనము $25కి 500 కాయిన్స్ చెప్పుకుంటున్నాం కనుక అతనికి 500 కాయిన్స్ వస్తుంది, మీకు 500 కాయిన్స్ వస్తాయి. ప్లస్ $25 అప్గ్రేడ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి A4ను మీరు పరిచయం చేస్తారు. A4ను పరిచయం చేయగానే A2 బెనిఫిట్స్ ఎలా వచ్చాయో A4 బెనిఫిట్స్ అలానే వస్తాయి. A4 రాగానే మీకు క్యాష్ ఏం రాదు, కానీ మీ అప్లైనర్కి $12.5 క్యాష్ వెళ్తుంది. మీకేమో 500 టోకెన్స్ అంటే కాయిన్స్ రావడం జరుగుతుంది. మరియు $25 వర్త్ అప్గ్రేడ్ ఇన్కమ్ లభిస్తుంది. ఈ విధంగా A1, A2, A3, A4ను పరిచయం చేయగానే టోటల్గా మీకు $50 A1 ద్వారా 25, A3 ద్వారా $25 లభిస్తుంది. మరియు A2, A4 ద్వారా మీకు ఎలాంటి ఇన్కమ్ రాదు, కానీ కాయిన్స్ మాత్రం లభిస్తుంది. టోటల్గా మీరు నలుగురిని పరిచయం చేశారు. ఈ నలుగురు వల్ల ఈచ్ వన్ 500 కాయిన్స్ లెక్క పెట్టుకున్న టోటల్గా 2000 కాయిన్స్ మీకు రావడం జరుగుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. కొంచెము ప్లాన్లో అర్థమవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ 1కి 2 సార్లు వింటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో టోటల్గా మీరు నలుగురిని పరిచయం చేయగానే A1, A2, A3, A4ను పరిచయం చేయగానే మనకు ఎలాంటి ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూద్దాము. మీరు A1, A2 ద్వారా మనకు $50 క్యాష్ వస్తుంది. ప్లస్ A1, A2, A3, A4 ద్వారా 2000 కాయిన్స్ వస్తుంది. అట్లాగే A1, A2, A3, A4 రాగానే మనకు $100 వర్త్ అప్గ్రేడ్ ఇన్కమ్ లభిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ప్లాన్ అనేది కొంచెం అర్థం అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. A1, A2, A3, A4 రాగానే మీకు అప్గ్రేడ్ ఇన్కము $100 లభిస్తుంది. ఈ $100ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనము తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా A1, A2 ద్వారా వచ్చిన ఈ $50ను మీరు ఇన్స్టంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీబర్త్ ఇన్కమ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు A1, A2ను రెఫర్ చేస్తారో, కంప్లీట్ అవుతారో, వెంటనే మరొక ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. $250 ఇదివరకు దాకా వచ్చిన ఇన్కమ్ కాకుండా మరి అదనపు ఇన్కమ్ $250 రావడం జరుగుతుంది. అదేవిధంగా A2, A4ను మీరు పరిచయం చేయగానే మరొక $250 లభిస్తుంది. టోటల్గా మీరు నలుగురిని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయగా నలుగురికి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు ఈ నలుగురిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు $500 ఇన్కమ్ అని మరొక ఇన్కమ్ లభిస్తుంది. అంటే ఫస్ట్ వచ్చిన $50 ప్లస్ ఈ $550 వచ్చేసింది. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ ఇన్కంలో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. మీరు ఎప్పుడైతే A1, A2ను పరిచయం చేశారో $250 ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసింది. సెకండ్ A2, A3, A4ను పరిచయం చేయగానే మరొక $250 వచ్చేసింది. అదేవిధంగా వీళ్ళు కనుక ఈ నలుగురు కనుక ఈచ్ వన్ నలుగురిని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు మీకు మరొక $300 రీబర్త్ ఇన్కమ్ లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇంత మంచి అవకాశము ఏ సిస్టంలో లేదు. 100% క్యాష్ బ్యాక్ ఇవ్వడం కూడా ఏ సిస్టంలో లేదు, ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో లేదు. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే మనం ఒక వ్యక్తిని రెఫర్ చేసి ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా కేవలం ఒక 5% నుంచి 10% వరకే మనకు లభిస్తుంది. కానీ ఇందులో మనకు 100% క్యాష్ బ్యాక్తో పాటు ఇంత అద్భుతమైన ఆఫర్స్ ఎలా ఇస్తున్నారో చూడండి. దీని ద్వారా మనం లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కనుక అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలి. అంతేకాకుండా
అప్గ్రేడ్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. ఇప్పుడు మనం 3000 వరకు అప్గ్రేడ్ అని చెప్పుకున్నాం కదా, ప్యాకేజ్ ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మనం $25తో వచ్చినప్పుడు కంపల్సరీగా $50కు చేసుకోవాలి. $50 నుంచి $100 చేసుకోవాలి. $100 నుంచి 400, 400 నుంచి 800, 800 నుంచి 1425, టోటల్గా $3000కు మనము అప్గ్రేడ్ చేసుకోవడం మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ పూలింగ్ ఇన్కమ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ పూలింగ్ ఇన్కంలో A1, A2, A3, A4 ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో వీళ్ళు అందరూ $25 ప్యాకేజ్తో వచ్చారు కనుక మీకు అంటే ఫుల్ఫిల్గా 4 లెగ్స్ 4 లెగ్స్ అయితే ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయినాయో మీకు $12.5 లభిస్తుంది. మీకు $12.5 లభిస్తుంది. ఈ A1, A2, A3, A4 ఎప్పుడైతే $50కు అప్గ్రేడ్ చేసుకుంటారో అప్పుడు మీకు $50 లభిస్తుంది. అదేవిధంగా వాళ్ళ $100కి అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు $100 లభిస్తుంది. $200కి అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు $300 లభిస్తుంది. $400 అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు $800 లభిస్తుంది. ఇలా వాళ్ళు టోటల్గా $3000 ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మీకు టోటల్ వచ్చేసి $33,262 దొరుకుతుంది. అందుకనే మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. అప్గ్రేడ్ అనేది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. సో ఈ అప్గ్రేడ్ చేసుకోవడానికి మరి 3000 అంతా మనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు నలుగురిని చూడండి, ఇక్కడ నలుగురిని రెఫర్ చేయగానే మీకు $250 రావడం జరిగింది. సారీ 500. ఫస్ట్ వచ్చేస్తే ఇక్కడ $50 రావడం జరిగింది. ఈ $50ను విత్డ్రా చేసుకొని మళ్ళీ డిపాజిట్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రీబర్త్ ఇన్కంలో $500 రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ మన $100 విత్డ్రా చేసుకొని మళ్ళీ మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో వచ్చిన ఇన్కంలోకి వెళ్ళి కొంత మనం తీసుకుంటూ కొంత మనం అప్గ్రేడ్కి ఉపయోగించుకోవచ్చు. మనం ఓన్గా పెట్టవలసిన అవసరము ఏం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్ రెఫరల్ ఇన్కంలో $25లో మనకు $25 లభిస్తుంది. డైరెక్ట్ అంటే A1, A2, A3, A4 వీళ్ళు మనకు డైరెక్ట్ రెఫరల్స్. సో ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము A1, A2, A3, A4. మనకు A1 ద్వారా ఇంతకుముందు పరిచయం చేసినప్పుడు $25 వచ్చింది కదా, కనుక ఇక్కడ మనకు A1, A3 ద్వారానే మనకు డైరెక్ట్ ఇన్కమ్ లభిస్తుంది. ఈ డైరెక్ట్ ఇన్కమ్ A1, A3 ద్వారా లభిస్తుంది. మరి A2, A4 ద్వారా లభించదంటే వాళ్ళ ద్వారా కూడా మంచి ఇన్కమ్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు A1, A3 గురించి తెలుసుకుందాము. సో A1, A3 అనే వాళ్ళు ఒక పర్సన్, ఇప్పుడు ఫస్ట్ A1 అనుకుందాం. ఫస్ట్ A1 $3000 వరకు ప్యాకేజ్ తీసుకున్నాడు అనుకుందాము, అప్గ్రేడ్ చేసుకుంటూ. అప్పుడు మీకు $1550 మీకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. అంతేకాదు ఈ వర్త్ కాయిన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు A1 $50 ప్యాకేజ్ తీసుకున్నాడు, నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకుందాం, మీకు $50 వస్తుంది ప్లస్ $50 వర్త్ GC కాయిన్ వస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్లాన్. ఇప్పుడు నేను ఒక A1 గురించి చెప్తున్నాను. మళ్ళీ A2 కనుక $50 ప్యాకేజ్ తీసుకుంటే మీకు $50 వస్తుంది, మళ్ళీ $50 వర్త్ GC కాయిన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కనుక $3000 వరకు అప్గ్రేడ్ చేసుకుంటే ఒక వ్యక్తి ద్వారా మీకు $1550 లభిస్తుంది. అదేవిధంగా A3 ద్వారా కూడా లభిస్తుంది. ఇంత మంచి ఇన్కము ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా లేదని నేను అనుకుంటున్నాను. దీనిలో చేరి చాలా అద్భుతమైన మనం ఇన్కమ్ను సాధించుకోవచ్చు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. మరి ఇప్పుడు ఈ నలుగురిని పరిచయం చేశాము. ఈ నలుగురు కనుక వేరే వాళ్ళకు పరిచయం చేస్తే మనకు ఎంత వస్తుంది అనేది చూద్దాము. ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కంలో సేమ్ మనము రెఫర్ చేసినప్పుడు మనకి ఎలా ఇన్కమ్ వచ్చింది, మన అప్లైనర్కి ఎలా ఇన్కమ్ వచ్చిందో ఇండైరెక్ట్లో కూడా అలానే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ A1, A3 అనే వ్యక్తి A1ని పరిచయం చేసినప్పుడు మీకు ఏమి రాదు. కానీ అతను A2 అని పరిచయం చేసినప్పుడు మీకు $12.5 వస్తుంది. ఇక్కడ ఎవరి ద్వారా వస్తుంది? A1 యొక్క A2, A4 ద్వారా ఇక్కడ మీకు ఇన్కమ్ లభిస్తుంది. మనము A2, A4ను పరిచయం చేసినప్పుడు మనకు ఇన్కమ్ రాకుండా
వీళ్ళకి ఎట్లా మన స్పాన్సర్కి పోయిందో మన A1 A2 A4ను పర్చేజ్ చేసినప్పుడు అప్పుడు మనకు వస్తుంది. ఎంత వస్తుందంటే ఈచ్ పర్సన్ మీద $750 వస్తుంది. చూడండి ఎంత గొప్ప అవకాశం ఇది. అతను కనుక $3000 వరకు ప్యాకేజ్ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే ఒక వ్యక్తి ద్వారా మనకు $750 వస్తుంది. సో A1 A2 A4 ద్వారా ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్లో మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ అన్లిమిటెడ్ డెప్త్లో ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చో ఒకసారి చూద్దాము. సో ఈ యొక్క చార్ట్ చూద్దాం. ఇది ఇతను A1 A3 మన స్పాన్సర్లు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే A1 A2 A3 A4ను తీసుకొచ్చారు. వీళ్ళు మనకు వచ్చేసి ఫస్ట్ లెవెల్, వీళ్ళు వచ్చేసి సెకండ్ లెవెల్. సో సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు? A2 A4లు చూసుకుంటే 1 2 3 4. వీళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడల్లా మనకు ఇన్కమ్ లభిస్తుంది. ఇట్లా థర్డ్ లెవెల్లో మొత్తం 8 మెంబర్స్ ఉంటారు. ఈచ్ వన్ వాళ్ళ యొక్క 3000 ప్యాకేజ్ కంప్లీట్ చేసుకుంటే, అంటే ఎప్పుడు ఎంత కంప్లీట్ చేసుకున్నా మొత్తమే కంప్లీట్ చేసుకోవాలని లేదు, వాళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడల్లా మనకు ఇన్కమ్ లభిస్తుంది. ఈచ్ వన్ మెంబర్ ద్వారా మనకు $750 లభిస్తుంది. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ ప్లాను. కొంచెం అర్థం అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. 1-2 సార్లు చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్ని జూమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా. ఆ జూమ్ మీటింగ్స్ కూడా అటెండ్ కండి. ఇలా అన్లిమిటెడ్ డెప్త్ 11th లెవెల్, 10th లెవెల్, 9th లెవెల్. ఇప్పుడు చూడండి 10th లెవెల్ ఎంతమంది ఉంటారు? 1024 మంది ఉంటారు. ఈ 1024 మంది ద్వారా కూడా మనకు $750 లభిస్తుంది. ఇంతకుముందు మనము చార్ట్ చూసాం కదా, ఆ చార్ట్ ప్రకారము ప్రతి లెవెల్లో మనకు A2 A4 వాళ్ళతోటి మనకు $750 లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇన్కమ్, దీన్ని బిజినెస్ ట్రీ అంటారు. A1 A2 A3 A4 మొత్తం మన లెగ్స్లో A2 A4 ఒక లెగ్ అవుతే మనకు A1 A3 ఒక లెగ్ అవుతారు. A1 A3 ఏమో మనీ ట్రీ అంటారు. A2 A4 ఏమో మ్యాచింగ్ ట్రీ అంటారు. ఈ A2 A4 ద్వారా మనకి ఎలా ఇన్కమ్ వస్తుందో మనం ఇదివరదాకా చూడలేదు కదా, చూద్దాము. సరే, మనకు డైరెక్ట్ రెఫరల్స్ ఈ A1 A3 ద్వారా డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి $1550 దొరుకుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ అంటే మనం పరిచయం చేసిన వ్యక్తులు కనుక వాళ్ళు కనుక పరిచయం చేసినప్పుడు ఈచ్ వన్ వ్యక్తి ద్వారా మనకు $750 లభిస్తుంది. ఎప్పుడంటే అప్గ్రేడ్ చేసుకున్నప్పుడల్లా లభిస్తుంది, ఒకటేసారి కాదు, అప్గ్రేడ్ చేసుకున్నప్పుడల్లా లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఇన్కమ్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి, మనం ఇంతకుముందుగా చూసాము. ఈ విధంగా డిజిగ్నేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు దాన్ని బట్టి వారికి కొన్ని డిజిగ్నేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి లెవెల్ 2 ఇన్కమ్ అంటున్నాము. ఈ లెవెల్ 2 ఇన్కమ్ ఏంటిదంటే A2 A4 ద్వారా మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇదివరదాకా మనం A1 A3 ఇన్కమ్ ద్వారా తీసుకున్నాం కదా, ఇప్పుడు A2 A4 ద్వారా ఎలా ఇన్కమ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము A2 A4ను పరిచయం చేశాము. వీళ్ళ ద్వారా మనకి ఏమొచ్చిందంటే డైరెక్ట్గా మనకి ఇన్కమ్ ఏం రాలేదు, కానీ కాయిన్స్ వచ్చాయి కదా. వీళ్ళు కనుక రెఫర్ చేస్తే A1ని రెఫర్ చేశాడు, సో A1 ఇన్కమ్ అతనికే వెళ్తుంది. మ్యాచింగ్లో మనకు A2 A4లు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఈ A2 A4 ద్వారా ఒక మ్యాచింగ్ అయినట్టు, ఒక BV అన్నట్టు. సో ఇతను $25కి వచ్చాడు, ఇతను $25కి వచ్చాడు, ఒక BV అన్నట్టు. ఈ యొక్క BVకి మనకు పేర్ ఇన్కమ్ కింద, మ్యాచింగ్ ఇన్కమ్ కింద $5 ఇవ్వడం జరుగుతుంది. డైలీ క్యాపింగ్ $25 వరకు ఉంటుంది, ఇందులో $25 ప్యాకేజ్లో. అదేవిధంగా ఈ A2 అనే వ్యక్తి ఆయన ఒక A2 A4ను పరిచయం చేశాడు. ఈ A4 కూడా A2 A4ను పరిచయం చేశాడు. ఇక్కడ 2 మ్యాచింగ్స్ అయ్యాయి. 2 మ్యాచింగ్స్ కాగానే మనకు $10 లభిస్తుంది. డైలీ క్యాపింగ్ వచ్చేసి $50. ఇలా అన్లిమిటెడ్ డెప్త్లో మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే, ప్రతిరోజు కట్ ఆఫ్ డేటు
ఉదయం 5:30కు ఉంటుంది. ఈరోజు మ్యాచింగ్ అయిన ఇన్కమ్ మొత్తము తెల్లారి అంటే నెక్స్ట్ డే 5:30 కల్లా మన వాలెట్లో వచ్చి చేరుతుంది. ఇలా అన్లిమిటెడ్గా మనము సంపాదించుకోవచ్చు. ఈ బీవీల ద్వారా కూడా మంచి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బీవీ ద్వారా ఎట్లా ఇన్కమ్ ఇస్తున్నా అనేది నెక్స్ట్. ఇంతేకాకుండా మ్యాచింగ్ మెగా బోనస్ ఇన్కమ్ అని మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన A1, A2, A3, A4 సంపాదించిన ఇన్కమ్లోకి వెళ్ళి మనకు 50% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కనుక మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత సంపాదించుకుంటారో అందులో మనకు 50% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కానీ A1 కానీ A2 కానీ A3 కానీ A4 కానీ వాళ్ళు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదిస్తారు కదా. ఇప్పుడు మనం కూడా ఏ విధంగా అయితే ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదించుకున్నామో వాళ్ళు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ సంపాదించుకోవడం జరుగుతుంది. అందులో మనకు 50% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత అద్భుతం చూడండి. ఎవ్రీ డే ఏ రోజు మ్యాచింగ్ ఇన్కమ్ ఆ రోజే మ్యాచింగ్ ఇన్కమ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతేకాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్లో కనుక అవార్డ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. అవార్డ్ రివార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. మనము 40 బీవీ కనుక చేసినట్టయితే 1 పేర్ 40 బీవీ కనుక చేసినట్టయితే మనకు 6 days 7 nights సింగపూర్ టూర్ ఉంది. అదేవిధంగా హుండై కార్ ఫుల్లీ పేమెంట్ 600 బీవీ కనుక చేసినట్టయితే ఉదాహరణకు 15 pairs అవుతాయని అంచనా. ఏంటంటే $3,000 అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు 15 pairs అయితే సరిపోతుంది. అందరు కనుక చేసుకుంటే అప్పుడు 600 బీవీ అవుతుంది. అప్పుడు మీకు ఫుల్లీ పేమెంట్ అంటే పూర్తి స్థాయిలో పేమెంట్ కంపెనీ చెల్లించి మీకు ఒక కార్ ఇస్తుంది. అంతేకాదు ఇంకా చాలా రకాల సెకండ్ ఇయర్ కూడా ఉంది. చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. విల్లాస్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. విల్లా ఉంది చూడు. 5000 బీవీ చేస్తే BMW కారు, తర్వాత జీస్ గోల్డ్ బారు 15,000 బీవీ కనుక చేసినట్టుంటే 25,000 బీవీ చేసినట్టుంటే మనకు ఒక మంచి విల్లా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతమైనగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతేకాదు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ పేరుతోటి చాలా మనకు మంచి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో ఎలా ఇన్కమ్ చూద్దాము. ఫస్ట్ లెవెల్లో మనకు వారి యొక్క ఇన్కమ్ నుంచి మనకు 5% నుంచి ఇవ్వడం జరుగుతుంది. 5% ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసి 2% ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ లెవెల్ వచ్చేసి 2%, ఫోర్త్ లెవెల్ 2%, ఫిఫ్త్ లెవెల్ 2%, సిక్స్త్ లెవెల్ 2%, అప్ టు 20 లెవెల్ వరకు మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు 23% ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది అన్లిమిటెడ్ డెప్త్లో 20 లెవెల్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ A1, A2, A3, A4 ద్వారా వచ్చిన ఇన్కమ్ కాకుండా ఇది అదనపు ఇన్కమ్ యొక్క మంచి అవకాశము. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లాన్. నెక్స్ట్ లీడర్ పర్ఫార్మెన్స్ బోనస్ అని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లీడర్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా ఉంటుందో చూద్దాము. A1, A2, A3, A4 వీళ్ళు కనుక ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటారో అందులో నుంచి 20% డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు A1 $100 విత్డ్రా చేసుకోవడం అనుకుందాం. చేసుకుంటే $20 డిడక్షన్ చేసుకొని A1కి $80 ఇవ్వడం జరుగుతుంది. ఈ 20%లో $20 అవుతుంది. $100కి $20 అవుతుంది కదా. ఈ $20లో $10 కంపెనీ తీసుకుంటుంది. $10 మనకిస్తుంది. అంటే మన డైరెక్ట్ డౌన్లైన్లో ఎప్పుడు విత్డ్రా చేసుకున్నా కూడా మనకు 10% ఇవ్వడం జరుగుతుంది. 10% కంపెనీ తీసుకుంటుంది, 10% మనకిస్తుంది. ఈ విధంగా కూడా మంచి ఇన్కమ్ కలదు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.